సో ఇది జాబులు తీసేయడం చాలా బాధాకరం. తీసిన వాళ్ళు ఏం చేయాలన్నది పాయింట్ కూడా ఒకటి చెప్తాను. దయచేసి తీసినట్టు ప్యానిక్ అవ్వకండి. ఒక వీడియో చేసిన దయచేసి అన్నట్టు 2-3 పాయింట్ ప్యానిక్ అవ్వకండి. మనకున్న ప్లస్లు ఏంటి, మనకున్న మైనస్లు ఏంటి, మనకున్న ఈఎంఐలు ఏంటి, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, మనం ఎంతకాలం బతకగలం, ఏం చేయాలి ఏంటి అనేది ఫస్ట్ వేసుకుని ప్యానిక్ అవ్వకండి. ఎంత రిజర్వ్డ్ మనీ ఉంది, నెక్స్ట్ ఏ మనీ మనం కట్ చేయాలి, డబ్బులు వేటికి మనం ఎక్స్పెండిచర్ కట్ చేయాలి. సో అసలే ఎనర్జీ తక్కువైపోతుంది, పెట్రోల్ తగ్గించండిరా, లేకపోతే ఇంట్లో ఉండండి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగాను వీలైనంత వరకు కూడా అంటే ఈ మనీ సేవింగ్స్ అనేది జనరల్గా పొల్యూషన్ కూడా పెరుగుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం కానివ్వండి. నేను ₹1,00,000 సంపాదించిన నాకేంటి సతీష్ గారు చెప్తారు, ఇవన్నీ చిన్న చిన్న సూత్రులు చెప్తున్నారంటే ఈ చెత్త అంతా నాకు చెప్తున్నారంటే అని చెప్పేసి నన్ను నా మీద పడిపోతారు. ఇప్పుడు ₹1,00,000 సంపాదించిన ఆ మనీ సేవ్ చేయడం అనేది చాలా అవసరం ఇప్పుడు ఈ రోజుల్లో. పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలంటే ఒక్కొక్కటికి 5 లక్షలు 6 లక్షలు తీసుకుంటున్నాడు. మీకు జాబులు ఉంటాయో లేవో తెలియదు. సో సరే ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారంటే చాలామంది రియల్ ఎస్టేట్ పుణ్యం అంటే ఆస్తులు పెరిగి ఒక్కొక్కడికి 50 కోట్లు 10 ఉంగరాలు వేసుకుని తిరుగుతున్న బ్యాచ్ ఉన్నారు. ప్రాబబుల్లీ వాళ్ళు ఒక 5% ఉంటారేమో, 10%. బట్ అందరూ ఉంటారండి, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారండి పాపం. సో వాళ్ళు దయచేసి లగ్జరీ లైఫ్ కాకుండా సింపుల్ లైఫ్, తక్కువ వద్దు ఉన్నవే చాలా సింపుల్ లైఫ్లో ఉండి కొంచెం అలవాటు చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంచి మ్యూచువల్ ఫండ్స్లోనూ వీటిలో పెట్టుకుని క్యాష్ ఫ్లో అయ్యేటట్టుగా ఇలా బంగారాలు ఇట్లా కొనుక్కుని వీళ్ళంత వరకు సేవింగ్ సిస్టంలోకి మీరు రాకపోతే ఫ్యూచర్లో ఇంకో దెబ్బ తగ్గుతుంది. దయచేసి 45 సంవత్సరాల తర్వాత లైఫ్ని దయచేసి ప్లాన్ చేసేసుకోండి. మీ జాబ్ ఉండదనుకుని మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. పెన్షన్ ప్లాన్ ఇంకోటి సంథింగ్ వాట్. ఇల్లులు ఈఎంఐలు, స్థలాలు ఈఎంఐలు లాంటి జోలికి దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే వార్ జరుగుతుంది. ఇప్పుడు రిసెషన్ వైపు వెళ్తున్నాం మనం. ఇంకా 2026 ఎలా ఉంటుందని అడగండి. ఇంతకంటే వరస్ట్గా ఉంటుంది. 2024 వచ్చి 25 వరస్ట్గా ఉంటుంది అంటే నవ్వారు. ఏంటి సార్ 25, 26 ఇంకా వరస్ట్గా ఉంటుందని చాలా వీడియోలో చెప్పాను నేను. నవ్వాడు. 27 ఇంకా వరస్ట్గా ఉంటుందని చెప్తున్నాను. ఇప్పుడు కూడా నవ్వుతారు మీరు. బట్ మళ్ళీ 2027 మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే వారు జరుగుతున్న ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంది. దీని ఫైనాన్షియల్ ఎఫెక్ట్ పడుతుంది మన మీద. చాలామంది వారు జరిగితే ఆయిల్ గ్యాస్ అనుకుంటారు తెంకర జనాలు. అసలు మొత్తం ఫుడ్ చైనే లేసిపోతుంది. ఇప్పుడు మాన్సూన్ వస్తుంది, అసలు ఎరువుల దగ్గర నుంచి ఫెర్టిలైజర్ దగ్గర నుంచి చాలా ఎఫెక్ట్ ఆల్రెడీ పడుతుంది. ఇదన్నీ గ్లోబల్ చైన్ అండి. ఇదంతా మీరు అనుకున్నట్లుగా సప్లై చైన్ అనేది చిన్న విషయం కాదు. ఇది ఈ రిసెషన్ కానివ్వండి, గ్లోబల్ చైన్ ఇది కానివ్వండి, ఇదంతా కూడా ఆల్రెడీ సివియర్గా ఎఫెక్ట్ పడి ఫైనాన్షియల్గా ఎకానమీ ఇబ్బందికరమైన పరిస్థితికి వస్తుంది. మీరు డబ్బులు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పెట్టండి, మిగతా దానికి దీనికే పెట్టకండి అసలు. ఎందుకంటే అది ఇంపార్టెంట్. అది కూడా స్టూడెంట్ని చూసుకుని అతని అసెస్మెంట్ చేసుకుని కొంచెం తప్పదు. ఎందుకంటే దానికి మనం బతకాలంటే అది పెట్టాలి కాబట్టి.